Now there are few points, very important points with service transition with the academic role of homework and the story and meet ideas to all the students. So please, I would like to call on our co-conveners to share a few words with the parents and also the students. Good morning, Mananda. ఈ అరేంజ్మెంట్ చూస్తుంటే నాకు ఏమవుతుందంటే ఒక బస్సుని కంపేర్ చేస్తున్నాం. మనం కరీంనగర్ బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ పోదామని స్టార్ట్ అయినాం అనుకోండి. హైదరాబాద్ రూట్లో వెళ్తే పర్లేదు, అది రూట్ దాకా వచ్చిన తర్వాత వరంగల్ రూట్లో వెళ్ళింది అనుకోండి. దాంట్లో కూర్చున్నా మీరు మీకు మీరే మాట్లాడుకోండి, ఇది వెళ్తుంది అది వెళ్తుందా అనుకుంటే లాభమా, నడిపే డ్రైవర్కి చెప్తే లాభం. ఇది కాదు మనం వెళ్ళాల్సింది. ఈ బస్సు నడిపే డ్రైవర్ ఎవరంటే ప్రిన్సిపల్. నేను ఓనర్ కావాలి, బస్ ఎక్కడో నడుస్తుంది కూర్చుంటాను. బస్సు నడిపే డ్రైవర్ ఎవరు? ప్రిన్సిపల్. మీరు ఈ బస్సు మీరు అనుకున్నప్పుడు హైదరాబాద్ సైడ్ వెళ్తుందా, వరంగల్ సైడ్ వెళ్తుందా, మీకు మీరు ఎనాలిసిస్ చేసుకొని రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు డ్రైవర్ చెప్తేనే తను చేంజ్ చేస్తుంది. ఆ డ్రైవర్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో మానవుడు దాకా వెళ్ళిన తర్వాత అక్కడికైనా వెళ్ళి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసి మనం వెళ్ళాల్సింది. అటువంటి మీరు చెప్తేనే రూట్ మళ్ళీ చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసుకోకుండా మీరు అలాగే కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు అలాగే ఉంటే ఎక్కడికి వెళ్తారు? వరంగల్. కరీంనగర్ నుండి హైదరాబాద్ ఉన్న దూరం కన్నా వరంగల్ ఇంకా లాంగ్ అవుతుంది. సో బస్సు ప్రయాణం ఎట్లనో స్కూల్ ప్రయాణం కూడా అంతే. స్కూల్ ప్రయాణం కూడా అంతే. అంటే కూర్చుని మనం అందరూ ఆట మాట్లాడతాం కదా, వెళ్ళాల్సింది ఇది కాదు అట అని చెప్తే అప్పుడు డ్రైవర్ కోపం వస్తుందా? ఎందుకంటే వాళ్ళకి రూట్ తెలియదు కాబట్టి రూట్ చెప్పిన వాళ్ళు కోపం కాదు కదా. ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా అంతే. నేను కొత్త స్కూల్, మాకు అన్ని తెలుసాం, మేము అంటలేము, నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పెద్ద స్కూల్స్ కూడా మొదటి సంవత్సరం వాళ్ళకి అన్ని తెలియదు. వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు. నాకు అన్ని తెలుసు అనుకుంటే మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తుంటే మీరు తెలుసుకుంటాం. మీరు మేము అందరం చేసిన కొరకు పిల్లల కొరకు. సో మీరు చెప్పాలంటే ప్రతిసారి మీటింగ్కి మేము పిలిస్తే ఎవ్వరు రావడం లేదు. మనందరం కష్టపడేది కూడా ఎవరి కొరకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది జాబ్ చేస్తున్నాం, కొంతమంది బిజినెస్ చేస్తున్నాం, రకరకాల పనులు ఉన్నారు. నేను ఒక్కటి పర్సనల్ అనుకుంటే నాకు మంచిగా ఒక 10,000 చాలు. కానీ ఎవరి కోసం? మన భార్య వర్గాలు తను కూడా నా జాబ్ చేసి తనకు 100,000 చాలు. కానీ ఇద్దరు కలిసి కష్టపడే రోజుల కొరకు, పిల్లల కొరకు అంటే పిల్లలకి ఈ రోజు కూడా కష్టపడుతున్నావా? లేదు. వాటి ఫ్యూచర్ లో ఇంకా డబ్బులు ఉండాలంటే మన దగ్గర తినడానికి కూడా రావాలి. ఇంకా వీలైతే ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా సంపాదించాలని మనం అనుకుంటున్నాం. సంపాదిస్తాం ఓకే, కానీ పిల్లలు చదువుకున్నారా? ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించి పెట్టిననుకోండి, మన పిల్లవాడికి చదువు రాదు, నాలెడ్జ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మీరు ఓల్డ్ ఏజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతిలో ఈ డబ్బంతా అయిన తర్వాత అది విత్ ఒక 5 years లో మొత్తం మీరు ఒక జీవితాంతం కష్టపడేది మొత్తం ఒక 5 years లో మొత్తం ఖర్చు చేయాలి. అంటే సంపాదించడమే కాకుండా పిల్లలకు నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. నాలెడ్జ్ ఇవ్వాలంటే సంపాదించడానికి, అంటే మనం ఉద్యోగానికి వ్యాపారానికి పెట్టే టైం కన్నా ముందు మన పిల్లలకు కొంచెం మంత్లీ, అంటే మీరు ఇంట్లో హోంవర్క్ చేసిన ఫాదర్కి అయితే నేను సజెషన్ చేస్తలేదు, కానీ కనీసం పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడన్నా ఫాదర్స్ రావాలి అనేది నా ఒపీనియన్. అందుకోసం మేము ఏం చేసాం, ఫస్ట్ పేరెంట్ మీటింగ్ ఆఫ్టర్నూన్ టైంలో పెట్టాం. 140 members ఉన్నారు మన దగ్గర, 40 members కూడా రాలేదు. సరే వీళ్ళకి మధ్యాహ్నం అంటే జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, సాయంత్రం పెడదామని 4 o'clock ఎస్టేట్ పెట్టారు. అప్పుడు ఒక 40 members వచ్చారు. సరే ఇక్కడ అట్లా కాదు, పిల్లలకు హాలిడే ఇచ్చేద్దాం. హాలిడే ఇచ్చేదన్నా పిల్లలు ఏడ్చారు కదా, పేరెంట్స్ తీసుకొని వస్తారని పిల్లలకి ఏడ్చారు సరే పేరెంట్స్ తీసుకొస్తారని చెప్పి పిల్లలకు హాలిడే ఇచ్చి నేను వాళ్ళ క్లాస్లో ఏం చెప్పామంటే ఖచ్చితంగా 9కి మీ మదర్ని ఫాదర్ ఒక మొక్కలు తీసుకుంటాడని కూడా చెప్పారు. ఆయన కూడా
50 మెంబర్స్. ఈ చైర్స్ ఎన్ని ఉన్నాయంటే 50 ఉన్నాయి. అది కూడా ఇంకా ఫిల్ కాదు. 50 మెంబర్స్ కూడా రాలేదు. అవి ఇప్పుడు కనబడే పేరెంట్స్ కూడా వీళ్ళకి మీటింగ్ పెట్టకపోయినా కూడా కనబడే పేరెంట్స్, అంటే అప్పుడప్పుడు వచ్చి మా బాబు ఏం చదువుతున్నాడు అని అడిగే పేరెంట్స్ మాత్రమే అప్పుడైనా నీళ్ళు అడుగుతారు, ఇప్పుడైనా నీళ్ళు అడుగుతారు. మిగతా వాళ్ళు మీటింగ్ పెట్టినారు అసలు వాళ్ళ ముఖాలు ఎంత వరకు చూడని వరకు చాలా మంది. ఇలా అయితే ఎవరు లాస్ అవుతారు? వాళ్ళ పిల్లలే లాస్ అవుతారు. మా వాళ్ళు చదువుతున్నారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. వచ్చిన వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ వాళ్ళ దగ్గర ఈ లోపాలని మా దగ్గర ఈ లోపాలని మేము తెలుసుకుంటాం, చెప్తాం. ఒక ఆలోచన అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏం జరుగుతుంది? ఏం జరగదు. వేరే పార్టిసిపేషన్ లేకపోతే లాంచ్ అయ్యేది. సో ఇది ఒకటి. ఇది చెప్పాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఏరియాలో మంచి స్కూల్స్ అంటే ఏ ప్రకారం అంటే స్ట్రెంత్ పరంగా మంచి స్కూల్స్ చాలా స్కూల్స్ ఉంది. ఒక్కొక్క స్కూల్లో 1200 మెంబర్స్ 2000 మెంబర్స్ కూడా ఉన్నారు. స్ట్రెంత్ పరంగా చాలా మంది ఉన్నాక మరి మేము ఇక్కడ స్కూల్ ఎందుకు పెట్టాం? మరి కొత్త స్కూల్ కాబట్టి మేము ఇక్కడ స్కూల్ ఎందుకు పెట్టామంటే స్ట్రెంత్ పరంగా ఉన్నారు కానీ స్టాండర్డ్స్ బాగాలేదు. ఈ ఏరియాలో చాలా మంది ఇటు బిర్లా, అక్షర, సిద్ధార్థ, పారమితాలు, ఆల్ఫోర్స్, తేజ దగ్గర రాకెళ్తున్నారు కదా, ఆ స్టాండర్డ్ ఏదన్నా స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయాలి. అంటే నేను మీకు చెప్పిన చూడండి, కర్నాటక బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ పోవాలని పెట్టింది. కానీ మీకు ఎలా అయితే రూమ్ తప్పిందో నాకు కూడా నా ఎజెండా ఒకటి. ఈ 6 months లో కూడా ఏమవుతుంది, అటు రూట్ వెళ్ళకపోతే ఇంకో రూట్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? రూట్ వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యం వైపు పోవడం లేదు. నేను ఏ ఎజెండా తోటి ఏ మోటో కూడా స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను ఆ మోటో నేను వెళ్ళడం లేదని నాకు అనిపిస్తుంది. నా పేరెంట్స్ అడుగుతూ సాటిస్ఫైడ్ ఇంటర్వ్యూ చేస్తారు చూడండి. అట్లే చాలా మంది 90% సాటిస్ఫైడ్ అవుతున్నారు కానీ నాకు సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. ఎందుకు సాటిస్ఫైడ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ప్రీవియస్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉన్నట్టుంది కాబట్టి ఓకే పర్లేదు అని అనుకుంటున్నాం. కానీ మాకు అనిపిస్తుంది మేము అనుకున్న అది కాదు. ఎందుకు కాదు అంటే మేము స్కూల్ పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మీకు తెలుసు అనుకుంటా, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒకటి దాడి చేసి అప్పటి నుండి మోర్ వెళ్తే నిన్నటి వరకు, నిన్న కూడా మా డ్రైవర్ మీద మన ముందు కాడ దాడి జరిగితే నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అవి వస్తుంది. మా మీద ఇవన్నీ మీకు ఎక్కువ పేరెంట్స్కి ఇవన్నీ చెప్తాం. లోపల కూడా చాలా జరుగుతాయి కానీ ఇవి చెప్పలేదు. డ్రైవర్ మీద దాడి జరిగింది. మీకు ఇది బస్సు ఒకటే కాకుండా చిన్న చిన్న వెహికల్స్ కూడా పెడతారు, ప్రైవేట్ వెహికల్స్ కూడా వాడతాం. స్కూల్ బస్సే కాకుండా ఎక్కువ లాంటి ఆటో లాంటివి కూడా వాడతాం. మేము ఒక 1 week కూడా మేము ఆటో వాడలేము, ఆటో వెహికల్స్ పట్టించారు. అంటే మేము చేసే ప్రతి కదలిక మీద వేరే వాళ్ళ దృష్టి ఉంటుంది. కొత్త స్కూల్ ఎగ్జిస్ట్ అవ్వడము చాలా కష్టం. ఇవన్నీ కూడా తక్కువ అతిలో ఒక 140 మెంబర్స్ అడ్మిషన్స్ అయితే వచ్చింది. అడ్మిషన్స్ వచ్చినా కూడా మేము అనుకున్న లక్ష్యం వైపు పోలేదని నాకు అనిపిస్తుంది. అనిపించడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ పేరెంట్స్ బ్లేమ్ చేయకుండా మమ్మల్ని మేము మాలోపాలు ఏంటి అని మేము వెతుక్కుంటే కొన్ని ఏమర్థమైందంటే మీకు కొన్ని మిస్టేక్ చేసింది. ఒక మిస్టేక్ ఏంటంటే దాడి జరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, ఇంత చేసినాం కదా, మనకు అడ్మిషన్స్ వస్తాయో రావో అని చెప్పి అడ్మిషన్ ఫీజు లేదు అని చెప్పి. ఇంకోటి ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెట్టారు. దానివల్ల ఏమైపోయిందంటే మాకు అడ్మిషన్స్ చాలా వచ్చినాయి కానీ 6th class పిల్లవాడికి కూడా ఆల్ఫాబెట్స్ రావాలి. ఏబీసీలు రాని పిల్లలంతా 6th, 5th, 4th లో కొంతమంది పిల్లలు ఉన్నారు. అంటే బేసిక్స్ లేని పిల్లలు చాలా మంది మనలోకి వచ్చింది. వాళ్ళని ఎలా డీల్ చేయాలి? మేమేం ఆలోచించినాం, మనకి ఈ సంవత్సరం ఫీజులు ముఖ్యం కాదు, సో అడ్మిషన్ ఫీజు వద్దు, సో ఇంట్రెస్ట్ లేకుండా అడ్మిషన్లు తీసుకోవాలి, ఈ పిల్లల్ని షైన్ చేయాలి. ఒక 100 మెంబర్ పిల్లల్ని షైన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పెరుగుతాయి, అన్ని నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ నాకు వచ్చిన పిల్లలు ఎలాంటి వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు అందరిని అంటలేదు, మీరు అట్లా పట్టించుకోకండి, అందరిని అంటలేదు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ జరిగిన స్కూల్లో బేసిక్స్ నేర్పించలేదు. వాళ్ళ 5th class, 6th class వచ్చిన తర్వాత తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెంటెన్స్ చదవరు. కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా రాని పిల్లలు ఉన్నారు. అలా ఎందుకు అయిందంటే 2 రీజన్స్. కొంతమంది కొన్ని స్కూళ్ళలో బేసిక్స్ నేర్పించలేదు, కొంతమంది పిల్లలకు కరోనా టైంలో స్కూల్కి పంపించలేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది ఫౌండేషన్ లాంటి. ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ తెల్లారిలో ఉన్న పిల్లర్స్ గట్టిగా ఉంటే పైన ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయాలి. ఈ పిల్లర్స్ సరిగా లేకపోతే పైన ఏ ఫ్లోర్ వేసినా కూడా అది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ను పిల్లర్లో ఒక బెంచ్, పైన టాప్ ఫ్లోర్ ఇంకో బెంచ్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఇది కట్టేయలేకపోయినా అది పోతుంది. కానీ ఎవరికి బ్లేమ్ వస్తుంది?
లాస్ట్ వచ్చే వారికి ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందంటే పేరెంట్స్ అడ్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు 6 months ఎక్కువ అయిపోయింది కదా, వాళ్ళ గవర్నమెంట్ బయట ఎక్కడ మనకి చదువురా అన్న తర్వాత వాళ్ళకి చదువు రాలేదనుకో ఇది కూడా వస్తుందంటే నేర్చుకుంటారా అంటే ఎలా ఇస్తున్నారని చెప్తున్నారు. మరి రాకపోవడానికి రీజన్ మేము కాదు. ఎందుకు కాదు అంటే నర్సరీలో సిలబస్ మన నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇంత ఉండవచ్చు కానీ ఓవరాల్ వాళ్ళు నేర్చుకునేది ఏంటి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ నేర్చుకుంటారు. ఎల్కేజీలో ఏం నేర్చుకుంటారు, ఫోనెటిక్స్ కావాలి, ఏ పక్కన ఏ పెడితే అవుతుంది అన్న ఫోనెటిక్స్ కావాలి. యూకేజీ కాబట్టి స్టార్టింగ్ చిన్న చిన్న సెంటెన్స్ ఫస్ట్ క్లాస్ నుండి లెసన్స్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి 3 రాజుల బేసిక్స్ లేవు. మా టీచర్ వల్ల ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుండి లెసన్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా టీచర్ వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుని స్టార్టింగ్ నుంచి ఒక 4 టీచర్లను మీకు చేంజ్ చేసాం. ఎందుకంటే టీచర్ ఫస్ట్ స్టూడెంట్ ప్రాబ్లం అనుకోం కదా, మా టీచర్లనే ప్రాబ్లం అనుకుని టీచర్లను చేంజ్ చేయడం, ఈ టీచర్ నా క్లాస్ పంపడం, ఆ టీచర్ ఎవరిని పంపినా కూడా కలిసే ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది వాళ్ళకి ఏం వస్తలేదా అంటే పిల్లలకి బేసిక్స్ రాని పిల్లలకు ఎగ్జామ్స్ ఫుల్ మార్క్స్ వచ్చినాయి, గ్యాడ్జెట్స్ ఇచ్చాం ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్. మరి అట్లెట్ వచ్చిందంటే వాళ్ళకి క్వశ్చన్ అనబడితే ఏ ఆన్సర్ రాయాలనేది బాగా గుర్తు పెట్టుకున్నారు. బట్టి పట్టడం అంటారు, గుర్తు పెట్టుకొని వాళ్ళు ఏం చేసిండ్రు క్వశ్చన్ కనబడితే ఆన్సర్ రాయడం స్టార్ట్ చేసి ఆన్సర్ కనబడితే 9 days మార్క్స్ వేసి ఫస్ట్ ఇంటర్ తయారు చేసి కానీ కూర్చులో పెట్టి పేపర్ కట్టడం చదివిస్తే మాత్రం రావడం బేసిక్స్ లేవు. అంటే మేము అబ్జర్వ్ చేసి ఏంటంటే బేసిక్స్ లేని పిల్లలు ఒకరు ఒకటి. ఇంకా మేము తీసుకున్న టీచర్స్ అంతా మంచి స్టాండర్డ్ టీచర్గా తీసుకున్నాం. ఆయన కూడా మేము క్లాసులు చెప్పులు చేసాం, అటు ఇటు వాడు ఎన్ని చెప్పులు చేసినా కూడా అవసరం. ఎందుకు అవసరం అంటే పిల్లల దగ్గర బేసిక్స్. ఇంకోటి కరికులంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది మంచి మీరు వేరే కాడ స్కూల్లో కూడా తెలుసుకోండి, మంచి టాప్ కరికులం, మంచి బెస్ట్ కరికులం. అది కూడా బుక్స్ కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ వాడుతున్నాం, అన్ని ప్రాపర్గా ఉన్నాయి. కానీ పిల్లల దగ్గర అది ఉంది. ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దామని పేరెంట్ మీటింగ్ లాంటి వెళ్దామని చాలా మంది ట్రై చేస్తున్నాం. కానీ ఎవ్వరు కూడా రావడం లేదు. రాకపోయేసరికి ఏం చేస్తామంటే ఇలా వీళ్ళకు కొంచెం హట్టయినా నష్టం చెప్పి లెటర్ అందరికీ ఇచ్చిన కొంతమంది పేరెంట్స్ మార్కులు ఇచ్చిన అవసరం అనుకున్నారు. ఇది ఒక లెటర్ రాస్తే అందరికీ లెటర్ పంపిస్తుంది, కొందరికి వచ్చి ఉంటుంది, అందరికీ వచ్చింది. కానీ కొందరు ఆ రోజు ఆప్షన్ కావాలో రాలేదు, కొందరు నాకే పంపింది కావచ్చు అనుకుంది. దాంట్లో ఉన్న పాయింట్స్ మీరు ఆల్రెడీ చదవచ్చు, అయినా కూడా కొన్ని పాయింట్స్ మళ్ళీ పర్టికులర్గా చెప్తాం. ఏంటంటే ఈ కరోనా తర్వాత ప్లే స్కూల్స్ ఎక్కువైపోయింది. ప్లే స్కూల్స్ లో ప్లే అనే పదం ఉంది కాబట్టి ఆడుకునే స్కూల్ అనుకుని ఏం చేస్తున్నారు, అందరూ ప్లే స్కూల్స్ లో వేస్తున్నారు. ప్లే స్కూల్స్ లో వేసే వరకు వాళ్ళు కూడా ఒకప్పుడు స్కూల్ అంటే కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, చదువు గురించి తెలిసిన వాళ్ళు పెట్టేవాళ్ళు. ప్లే స్కూల్ ఈ కరోనా తర్వాత ఏమైపోయిందంటే 5 లక్షల నుంచి ఒకరు పడతారు ప్లే స్కూల్స్ పెట్టించి నర్సరీ ఎల్కేజీ యూకేజీ 3 సంవత్సరాలు రోజు ఒక యాక్టివిటీలో చొప్పున రాజురాముల డ్రెస్సులు వేసి ఫోటో తీసి వీడియో చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడము, పేరెంట్స్ పంపితే వీళ్ళు కూడా స్టేటస్ పెట్టుకుని చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళు మురిసిపోతున్నారు. ఈ 3 సంవత్సరం అయిపోతుంది. ఫస్ట్ క్లాస్ ఇలాంటి స్కూల్కో పంపే వారికి ఏమవుతుంది, వీళ్ళు డైరెక్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్ఫాబెట్స్ రావు, నెంబర్స్ రావు, ఏం రావు, బేసిక్స్ మొత్తం పోతుంది. ప్లే స్కూల్ అంటే ప్లేగా పరిమితం అనుకుంటున్నారు. ఆటలు ఆడిస్తూ చదువు నేర్పడం ప్లే స్కూల్ కాదు. ఆటలు ఆడిస్తూ చదువు నేర్పాలి. కానీ ఇప్పుడు ప్లే స్కూల్స్ చాలా స్కూల్స్ ఏమైనాయంటే ఓన్లీ ఆటలు ఆడిస్తుంది. పేరెంట్స్ కూడా ఏమైపోయారంటే వీళ్ళు ఇంట్లో బాగా అలరి చేస్తారు, ఏదో ఒకరికి పోనివ్వండి అన్నట్టు అట్లా. అందువల్ల ఏమవుతుంది, 3 కీలకమైన బేస్మెంట్ లాంటి ఫౌండేషన్ లాంటి కీలకమైన 3 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, మా అబ్బాయి 6th నుండి 10th వరకు మంచి స్కూల్ వేస్తా అనుకుంటారు. 6th నుండి 10th వరకు కాదు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ మంచి స్కూల్ వేయాలి, మళ్ళీ 9th 10th మంచి స్కూల్ వేయాలి. వీటి అవన్నీ మంచిగా డెవలప్ పని అవుతుంది. ఈ కీలకమైన 5 సంవత్సరాలు 9th 10th నర్సరీ ఎల్కేజీ యూకేజీ. ఇక్కడ మా 140 మెంబర్స్ లో ఈ ప్రీ ప్రైమరీ వాళ్ళని తీసేస్తే 70 మెంబర్స్ 60 మెంబర్స్ ఉంటారు. దానిలో 36 మెంబర్స్ కి ఆల్ఫాబెట్స్ అక్కడ నా దగ్గర పేపర్స్ ఉంది. వాళ్ళకి ఏం లేదు, ఇదే కూర్చున్నబెట్టి రైట్ పేపర్ ఇచ్చి ఏబీసీలు రాయమన్నా. ఏబీసీలు రాని వాళ్ళు 70 మందిలో 36 మంది ఉన్నారు. ఆ పేరెంట్స్ కి కూడా రండి మీతో కరెస్పాండెంట్ మాట్లాడతారు, ప్రిన్సిపాల్ మాట్లాడతారు అంటే ఆ 36 మందిలో 10 మంది వచ్చి 26 మందితో పట్టికే లేదు.
ఎవరు లాస్ అవుతారు పట్టింపు లేకపోతే. మేమైతే తప్పు చెప్పినా వాడికి వచ్చినా రాకపోయినా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ అడుగుతాం, మీకు ఫీజు కడతాం, మాది మాకు ఓకే. ఎవరు లాస్ అవుతారు? అల్టిమేట్ గా లాస్ అయ్యారు వాళ్ళకి ఉన్నారే కదా అంటున్నాం. వాళ్ళకి అయినప్పుడు వస్తలేదు అని చెప్పి ఇలా కొంచెం గట్టిగానే ఘాటుగానే రాస్తున్నాం. మీ అడ్మిషన్లు మాకు వద్దు, ఇప్పుడు ఎవరు ఏ బిజినెస్ చేసినా ఇది డబ్బాగా రావాలి, పేరగా రావాలని చూస్తారు. పేరెంట్స్ ఏమో ఫీజు కట్టలేదు, డబ్బు వస్తలేదు, డబ్బు రాకపోతే పిల్లల దగ్గర చదువు వస్తుందా అంటే చదువు వస్తలేదు. ఇవి రెండు రానప్పుడు నాకు నూతన మన పిల్లలు చూడడానికి నుంచి ఉండి రానప్పుడు అందుకే డైరెక్ట్ అడ్మిషన్ నాకు అర్థం రాదు. కొంతమంది దీన్ని నన్నే అన్నారు అనుకోని ఫీల్ అయ్యి మీరు ఒక్కసారి ఎవరు నన్నలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు నన్నలేదు. ఎందుకంటే మీరు అంతా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అది అడిగింది. ఇది అన్న వాళ్ళు ఎవరు నన్ను అడగలేదు. నిజానికి ఎవరి కోసం అయితే రాస్తామో వాళ్ళు ఎవరు అడగలేదు. అది ఎవరి కోసం అయితే పంపిమో వాళ్ళు అడగలేదు, మిగతా వాళ్ళు అడిగారు. అదొకటి. ఇంకోటి పేరెంట్ టీచర్ మీటింగ్ రారు, ఫీడ్బ్యాక్ అక్కడ గేట్ దగ్గర సజెషన్ బాక్స్ అని కూడా కనబడి చెప్పాలి ఉంటుంది. షెటర్ ఓపెన్ చేస్తున్నారు, ఆ బాక్స్ పెట్టి 6 months అవుతుంది, నాకు ఒక్క లెటర్ లేదు. కరెంట్ అక్కడ ఓపెన్ చేసుకుంటుంది, నాకు ఒక్క ఉంటుంది. మీరు రాసేయండి ఏమవుతుంది. మేడం కూడా చెప్తే మేడం ఏమనుకుంటుందో ఎవరో అనుకుంటారు ఒకరు మొహమాటం ఉంటే వాళ్ళు లెటర్ ఒక పేపర్ మీద రావాలి. మీ పేరు రాయగానే రాయాలి, ఫలానా హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్ బాగాలేదు, అది మీకు రాయలేదు రాకుండా వేస్తే మేము చదువుకుంటాం కదా పేరెంట్స్ వచ్చినారు. అది లేదు, అది లేదు. ఇంకా కంప్లైంట్ సజెషన్ ఇస్తలేరు. ఇది ఓన్లీ అండి కంప్లైంట్ సజెషన్ అంటే మా ఇంటర్ అది అవుతాయండి. ఇక్కడ యూడైస్ అని గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఈ స్కూల్కి వెళ్ళి ఇంకో స్కూల్కి వెళ్ళాలంటే టీసీ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఫస్ట్ అంతా ఆన్లైన్ అయిపోయింది, టీసీ ఎవరు అడగడం లేదు. ఇప్పుడు అంతా ఏంటంటే యూడైస్ అని సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియా మొత్తానికి కలిపి ఒకే పోర్టల్ ఇస్తుంది. దాంట్లో ఒక అబ్బాయిని ఎంట్రీ చేయాలంటే ఆధార్ నెంబర్ ఉండాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ అయిన తర్వాత పెన్ నెంబర్ అని వస్తుంది, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని వస్తుంది. పెన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ అని చెప్పేసి, ఈ ఆధార్ కార్డ్ అనేది ఒక డిగ్రీ ఆధార్ లాంటిది. అంటే మన నర్సరీ నుండి మొదలు పెడితే డిగ్రీ వరకు మన ప్రతి సర్టిఫికెట్స్, మార్క్స్, ఎవ్రీథింగ్, అటెండెన్స్ కూడా అన్ని దాంట్లో స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు మన టీఎస్పీఎస్ వేరే ఏమైనా జాబ్స్ మనం అప్లై చేసినప్పుడు మన 10th మేము, ఇంటర్ మేము, డిగ్రీ మేము అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఫ్యూచర్ లో అవసరం ఉండదు. జస్ట్ అపార్ నెంబర్ ఎంట్రీ చేసి యాక్సెస్ ఇచ్చినాం అనుకోండి, ఆ గవర్నమెంట్ సైట్లో ఈ అపార్ లింక్ అయిపోయి ఏమవుతుందంటే దీనిలో సర్టిఫికేట్ మార్క్స్ అదే తీసేస్తుంది. గవర్నమెంట్ ఒక టెక్నాలజీ తీసుకొచ్చే మంచి ప్రయత్నం చేసింది. ఆ మంచి ప్రయత్నం చేసినప్పుడు మీకు మాకు అడ్మిషన్స్ వచ్చినాయి, మేము అపార్ కూడా ఎంటర్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలి. 6th class వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి ఆధార్ కార్డు అడిగింది. 6th class వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డు లేవు. దానికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేదు. కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ ఉన్న వాళ్ళది ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు డైరెక్ట్ ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, బయోమెట్రిక్ ఇట్లేమి తీసుకోరు. 5 years రాను ఒకసారి, 15 years రాను ఒకసారి, మళ్ళీ మనమే తీసుకెళ్ళి ఆధార్ అప్డేట్ చేయాలి. ఆధార్ అప్డేట్ చేస్తే మాకు యూడైస్ లో వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ కావడానికి కానీ వీళ్ళు అప్డేట్ చేయించుకోలేదు. అంటే 2 రోజులు మేము ఆధార్ షాపులు పెడితే ఒక 10 మంది 15 మంది పేరెంట్స్ వచ్చి అప్డేట్ చేస్తున్నారు. మన దగ్గర మొత్తం 140 members ఉంటే 93 members మాత్రమే యూడైస్ లో ఉంటాయి. 93లో 40 members మాత్రమే అపార్ చేసేది. దీనికి మొన్న October 31 లాంచ్ చేస్తుండే అన్ని రకాలుగా మెసేజ్ వేసినాము. మీరు ఆధార్ జిరాక్స్ చేయకపోతే కనీసం వాట్సాప్ చేయమని కూడా అన్నాం. ఎట్లా చేసినా వాట్సాప్ వేసి ఉంటున్నారు, కానీ అది వ్యాలిడేట్ కాలేదు. ఎందుకు కాలేదు? వాళ్ళు అప్డేట్ చేయించలేదు. చెప్పే కాడికి చేసినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తాం, మేమే పిల్లలకి అయితే తెలిసేది చేయించలేదు. ఇంత అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్, యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ వరకే మా దగ్గర ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది యూడైస్. సెకండ్ క్లాస్ నుంచి ఎంట్రీ చేయడం ఉండదు. మీరు ప్రీవియస్ స్కూల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ డిలీట్ చేసుకుంటే మేము ఇంకోటి చేస్తాం. అంటే నేమ్ చేంజ్ కానీ, క్లాస్ చేంజ్ కానీ, ఏది కానీ మా దగ్గర ఏమి ఉండదు. ప్రీవియస్ స్కూల్ ఫస్ట్ క్లాస్ అవుతుంది, సెకండ్ క్లాస్ అదే నేమ్ అదంతా ఆధార్ కార్డులో ఎంట్రీ అవుతుంది. చాలా మంది ప్రీవియస్ స్కూల్లో ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళు అక్కడ డిలీట్ చేయించుకోలేదు. అక్కడ డిలీట్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫేక్ రావడం. ఇప్పుడు దీనివల్ల ఒక 6 నెలల తర్వాత ఇది ఎంత చేసుకోవాలి, ఇంపార్టెంట్ అని మీకు తెలియదు అవసరం. ఇది సమస్య ఇప్పుడు రాదు, ఎప్పుడు వస్తుంది? 10th class పోయిన వాళ్ళే మనం చదువుకున్నప్పుడు 10th class ఫీజు కట్టేటప్పుడు అల్ఫాబెటికల్ ఆర్డర్, మాన్యువల్ రూల్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ యూడైస్ లో ఉన్న రకాలనే ఆర్టికల్ నెంబర్ ఇట్లా వల్ల అలాంటి 10th class పోయినాక మీ బాబుని యూడైస్ లో లేదు అని చెప్తారు. చెప్పిన వాళ్ళు 6th class నుండి గుర్తుకు రాని అప్పుడు గొడవ చేస్తారు. అప్పటికి మేము కూడా ఏమి చేయలేదు. ఇవన్నీ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఈ మాత్రం మినిమం రెస్పాన్సిబిలిటీ చాలా మందికి
లేదు. కొంతమంది టెక్స్ట్ బుక్స్ కూడా కొంతమంది తీసుకోలేదు. టెక్స్ట్ బుక్స్ మేము అంటే టెక్స్ట్ బుక్స్ అనేది తీసుకోవాలి కదా, మేము అనేది టెక్స్ట్ బుక్స్ తీసుకోలేదు. టెక్స్ట్ బుక్ తీసుకోకపోతే చదివేలా చేస్తాం. చిన్నపిల్లలు వదిలేయండి, హయ్యర్ క్లాసెస్ నర్సరీ వాళ్ళు అంటే కొంత లేట్ అయితే నర్సరీ వాళ్ళు వదిలేయండి. హయ్యర్ క్లాసెస్ వాళ్ళు టెక్స్ట్ బుక్లు తీసుకోలేదు. దానికి తోడు కొంతమంది మీరు స్కూల్కి పంపించకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి పిల్లలకు అల్ఫాబెట్స్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. ఆ బుక్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆ బుక్ ఇచ్చి పంపించమంటే మేము నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఒక కరికులం ఫాలో అవుతున్నాం. ఆ క్లాస్లో అందరి దగ్గర ఒక బుక్ ఉంటుంది. మీరు మాత్రం ఇండివిజువల్ ఎవరి బుక్ వాళ్ళు తీసుకొని ఇది చెప్పాలి అంటే అందరికి ఒక రకంగా చెప్పినప్పుడు సాధ్యమైతే కాదు. అందరూ ఒక కరికులం ఫాలో అవ్వాలి. సో హయ్యర్ క్లాసెస్ వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసుకుంటారు. లోవర్ క్లాసెస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ బుక్ వేసుకోమన్నారు. అట్లా సాధ్యం కాదు. కొంతమంది నేను అక్టోబర్లో అడ్మిషన్ తీసుకున్నా కదా, 6 months ఉంది కదా అంటున్నారు. సరే 6 months కానీ బుక్స్ తీసుకోరు. మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నర్సరీ చదివిస్తారా? చదివారు కదా, ఎల్కేజీ చదివిస్తారు. మరి 6 నెలల్లో సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. మాకు నర్సరీలో 25 అడ్మిషన్స్ ఉన్నాయి. ఎందుకు 25 30 అడ్మిషన్స్ ఉంటే 12 members బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు బుక్స్ ఉన్న వాళ్ళు లేకపోవడం, లేని వాళ్ళు లేకపోవడం. నర్సరీ ఫౌండేషన్ అని చెప్తున్నా. అంతా ఖర్చు 2000 అవుతుంది బుక్స్కి, టెక్స్ట్ బుక్స్కి. 2000 వల్ల వాడికి అల్ఫాబెట్స్ రాకపోతే వాడు 10th class దాకా వాడికి రీడింగ్ రాదు. ఇంకా జస్ట్ 2000 తోటి టెక్స్ట్ బుక్స్ తోటి ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఇంకా మీరు ఎట్లా ఉండాలి అంటే 2000 బుక్స్ కొని ఈ 6 నెలల్లో మొత్తం చెప్పండి, నర్సరీ మొత్తం కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ ఉండాలని. ఇంకా కొంతమంది పేరెంట్స్ వాడికి అల్ఫాబెట్స్ మాత్రమే వస్తాయి, ఎల్కేజీ వస్తే యూకేజీ చేద్దామని వాడికి త్వరగా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యవలసిన అవసరం ఏం లేదు కదా. కొంచెం విధానంగా బేసిక్స్ ఉన్నాయి. అవసరమైతే సెకండ్ లో 10,000 పేపర్లు వేయించుకున్నాం. అప్పుడు జంప్ చేసుకుని తప్ప ఫౌండేషన్ 3 క్లాసులు నర్సరీ ఎల్కేజీ యూకేజీలో జంపులు చేయకండి, అడగకండి. ఆ 3 క్లాసులు వేస్తే మాకేం లాస్ లేదు. చేస్తే అవసరమైతే హాఫ్ ఫీజు తీసుకుంటాను మీకు కట్టడానికి. మీకే రాదు, వాళ్ళకి ఫౌండేషన్ లేకుండా పోతారు. నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేది ఏజ్తో సంబంధం లేదు. కొంతమంది ఏజ్ ఉంటే సరిపోదు కదా, నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. అది కూడా కొంచెం ఆలోచించాలి. కొత్త స్కూల్ కదా అని కొంచెం ఫీజుల విషయంలో కూడా మేము ఉదాహరణగానే ఉన్నాం. పెద్దగా గట్టిగా అడగడమే లేదు. అంటే ఈ మధ్య అడిగినట్టు అనిపిస్తుంది కావచ్చు, కానీ ఒక 1 month గ్యాప్ వరకు పెద్దగా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే అకాడమిక్ ఇయర్ 75% అయిపోయింది. ఇప్పటి వరకు ఫీజులు కట్టింది ఎంత అంటే 30% కట్టి, అంటే 70% డ్యూ ఉంది. మరి దీనిలో కన్సిడరెన్స్ ఎంత ఇచ్చినామంటే మన దానిలో ఫీ స్ట్రక్చర్ లో 29,000 నుండి 50,000 దాకా పెట్టినాం స్టార్ట్ మీద. కానీ తీసుకోవడం 80,000 నుండి 25,000 మధ్యలో తీసుకున్నాం క్లాస్కి రకరకాల. ఈ ఫీజులు కూడా ఎందుకు తగ్గించినామంటే కొత్త స్కూల్ అడ్మిషన్స్ ముఖ్యం, మనకు ఫీజులు ముఖ్యం కాదు. అంటే 50% మనం తగ్గించి తీసుకున్నా కూడా వాళ్ళు ఇంకా కూడా కట్టలేదు ఫీజులు కట్టకపోతే ఏమవుతుంది? ఫీజులు కట్టకపోతే మీరు ఏ బిజినెస్ అనేది చేసి మీరు చేసే బిజినెస్ లో ఏదైనా చూడండి, బిజినెస్ చేసే వాళ్ళు ఇంత రెవెన్యూ వస్తుంది అనుకొని దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకుంటారు. అంత రెవెన్యూ రానప్పుడు ఏం చెప్తారు? ఎక్స్పెండిచర్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. నేను నా గురించి చెప్పుతాను, నేను స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనుకున్న కాబట్టి జనరల్గా బిజినెస్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ నేను ప్రతి నెల ఒక 4 లక్షలు వస్తాయి అనుకొని 4 లక్షలు ఖర్చు అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాను. 4 లక్షలు రాలే, పేరెంట్స్ కడతలేదు, 2 లక్షలు వచ్చినాయి అనుకోండి. ఆ 4 లక్షల ఖర్చులు ఏం చేద్దాం అనుకుంటాం? 2 లక్షలు ఏ మేనేజ్మెంట్ అయినా కాస్ట్ కటింగ్ గురించి ఆలోచిస్తుంది. కాస్ట్ కటింగ్ ఏం చేస్తుంది? ఫిక్స్ అయినా రెంట్ తగ్గిస్తారా, డోలర్ రూపుకుంటారా, కరెంట్ బిల్ సాయం పెడతా రూపుకుంటారా, ఏం చేస్తారు? ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే టీచర్ల శాలరీ మనం 20,000 30,000 తీసేసి 6,000 7,000 రూపాయలు చూడండి ఆ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఎవరు లాస్ అవుతారు? నాకు ఎప్పుడైనా 10 మంది టీచర్లు కావాలంటే 10 మంది ఉంటారు, కానీ ఎక్కువ శాలరీ వాళ్ళని తీసేసి తక్కువ శాలరీ వాళ్ళని పెట్టుకుంటాం. అప్పుడు స్టాండర్డ్ తగ్గిపోతుంది. స్టాండర్డ్ తగ్గితే లాస్ అయ్యారు మళ్ళీ స్టూడెంట్స్ అల్టిమేట్ గా లాస్ అయ్యారు. సో ఫీజు కాడ కోఆపరేషన్ చేస్తలేరు, మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతలేరు అంటే రెస్పాన్సిబుల్ అంటే ఫీజు ఒక్కటే మరి కొన్ని సార్లు. ఎందుకంటే మీరు ఇచ్చేటప్పుడు కూడా నేను జీతాలు ఇవ్వాలి కదా. సో ఇప్పటికీ ఈ సంవత్సరం మొత్తం అంటే ఇన్వెస్ట్మెంట్ లాగానే ఇప్పటికి కూడా ఇక్కడ నేను హ్యాండ్ లెక్కలేదు, రెవెన్యూ జనరేట్ అవుతాం నేను అంటలేను, కానీ మినిమం కట్టాలి కదా. 75% అకాడమిక్ ఇయర్ అయిపోయినప్పుడు 30% ఫీజెస్ అంటే ఇంకా 70% డ్యూ. చాలా మంది కట్టేవాళ్ళు రెగ్యులర్ గా కడుతున్నారు. ఇప్పుడు నాకు కట్టేవాళ్ళంతా నాకు కనబడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే అన్ని విషయాలు వినియోగపడుతున్నారు.
ఫీజులు కట్టేది వీళ్ళే, మీటింగ్ వచ్చేది వీళ్ళే, ఇక్కడ మా ఊరు చదువుతున్నా అని అడిగేది లేదు. ఇక రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే. ఫీజు రావాలి తప్పదు, మీటింగ్ రావాలి, ఫీజులు కట్టాలి, అన్నీ మీకు కావాలి. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది. ఫీజులు ఒకటి, ఇంకా ఫీజులు కట్టకపోతే ఎగ్జామ్కు రానియమనే అంత అది మాకు లేదు. కానీ ఆ స్థాయి కూడా దిగజారి ఏం చేసినాం, ఎగ్జామ్కు రానియమంటే ఈ రాయించేది మేమే పంపించమని చెప్పి ఎగ్జామ్ 4 రోజులు పంపించకుండా మళ్ళీ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అది ఎగ్జామ్ అనేది కరెక్ట్. ఎగ్జామ్ వల్ల 4 రోజులు పంపిస్తలేరు. కానీ మేము ఎగ్జామ్ రాయాలంటే నెక్స్ట్ క్లాస్ ఎట్లా ప్రమోట్ చేస్తాం? అక్కడ యూడైప్ ఉంది, దానిలో మార్క్స్ ఎంట్రీ చేయాలి. ఆబ్సెంట్ ఉన్న మార్క్స్ ఎంట్రీ చేయండి, ఆ ప్రమోట్ చేస్తే కూడా తీసుకోదు. పాత రోజుల్లాగా చేసుకొని చేసే పని కాదు కదా. దాని మార్క్స్ ప్రతిసారి SA1, SA2, SA1 ఇచ్చి అన్ని మార్క్స్ ఎంటర్ చేస్తే వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటారు. నెక్స్ట్ క్లాస్ తీసుకోదు, వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఆ రోడ్ మానేస్తే అయిపోద్ది అని అనుకుంటుంది. సో ఇప్పుడు ఫీజు కట్టడం వాళ్ళని ఎగ్జామ్ యాడ్ చేయమన్నప్పుడు ఒక్కసారి వచ్చి ఒక 1 వీక్ తర్వాత కడతాను, 10 days తర్వాత కడతాను, ఒక మాట వేసుకోవచ్చు కదా. కనీసం ఫోన్ అన్న చేయొచ్చు కదా. మీరు ఎగ్జామ్ యాడ్ చేయాలి, నేను కడతానచ్చు కదా. అది కూడా లేదు, ఫోన్ కూడా చేయరు కనీసం. ఇప్పుడు అలా కొంతమంది నాకు కానీ ఏవో కానీ ప్రిన్సిపల్స్ కానీ కాల్ చేసి మేము కడతాం మేడం, నెక్స్ట్ మంత్ కడతాం, అలా చేయండి అంటే 90% అలా చేస్తాం. డ్యూ ఉన్న దాంట్లో 90% అలా చేస్తాం. ఒక 10 members దాకా వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు, ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు ఏమన్నా కానీ వదిలేసింది మొత్తం. ఇక 0 ఫీజు ఉన్న వాళ్ళు అంటే రూపాయి కూడా కట్టకుండా వచ్చే వాళ్ళు ఇంకా 20 మంది ఉన్నారు. 0 ఫీజు అంటే అడ్మిషన్ ఫీజు లేదు కాబట్టి ఏం లేదు, స్కూల్ ఫీజు ఏం లేదు, ఏమి కట్టకుండా కూడా 75% అకాడమిక్ ఇయర్ అయితే ఆయన కూడా అస్తున్నారు పోతున్నారు. సరే వాళ్ళు అస్తున్నారు పోతున్నారు కదా, పర్లేదు అనుకుంటున్నారు. బుక్స్ యూనిఫామ్స్ కూడా తీసుకోవడం ఉన్నారు. కొందరు తీసుకొని కూడా ఇప్పుడు 6 months తర్వాత కూడా స్కూల్ మేనేజ్ వేరే స్కూల్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఫీజు అసలు ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తారు? సో అయితే ఈ లెటర్లో అదే రాస్తాను, ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఈ సంవత్సరం ఏదో భరిస్తున్నాం కానీ ఇలా ఉండాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము మంచి హై స్టాండర్డ్ తో నడపాలనుకున్నాం. ఇక్కడ ఉన్న మిగతా స్కూల్ లాగా, గొర్రెల మందలాగా, కోళ్ళపారాలాగా జనాలు ఎక్కువ ఉండాలని మేము కోరుకుంటలేము. మాకు 300 మంది ఉంటే చాలు. ఈ సంవత్సరం 140 సంవత్సరం అయింది కాబట్టి 300 అయినా కాకపోయినా పర్లేదు. మంచి ఫీజులు పెట్టాలి, మంచి చదువు చేయించుకోవాలి, మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అంతే తప్ప ఇప్పుడు అక్కడ ఒక పక్క స్కూల్ తీసుకోండి, దానిలో 1500 మంది ఉంటారు, దానిలో 500 మంది అక్కడే కట్టుకుంటారు. అయినా కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది. మాకు అట్లా మాకు 300 మంది ఉంది, 280 మంది కట్టేటోళ్ళే కావాలి. అట్లా ఫీజులు కట్టాలి, క్వశ్చన్ కూడా చేయాలి. మమ్మల్ని చదువు కరెక్ట్ వస్తలేదు. మీరు ఇప్పుడు ఏదైనా సూపర్ మార్కెట్ ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు మీకు నచ్చకపోతే వెంటనే విమర్శిస్తారు, గొడవ పడతారు. స్కూల్లో మాత్రం ఆ విధానం ఉండదు. ఎప్పుడు గొడవ పడతారంటే ఫీజు అడిగినాడు సమస్యలు అని చెప్తారు. నార్మల్ ఉన్నప్పుడు సమస్యలు అని చెప్పండి. ఫీజు అడిగినాడే ఫోన్లో చెప్పడం కాకుండా ఏం చదువుతలేడు క్యాన్సర్ ఉన్నప్పుడు అది అడగాలి తప్ప మేడం ఫీజు ఫోన్ చేసినప్పుడు ఎవరు ఏం చదువుతానని అటువంటి మేడం అని అడుగుతున్నారు. విన్నాం మేము అట్లా విన్నాము. అట్లేదా మేడం వాడు ఏం చదువుతున్నాడని అటువంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ లో పాస్ అయిన కాన్ఫరెన్స్ మొత్తం మంది 50 మంది ఉంటే కదా 20 మంది దాకా పాస్ కాలేదు. వాళ్ళందరూ మేము ఫీజు కట్టబట్టి బెనిఫిట్ ఉంటుంది. పాస్ అయినా కాకపోయినా కట్టాల్సిందే. మీరు ఏమైనా ఉంటే వచ్చి అడగాలి. ఫీజు అడిగినాడే కంప్లైంట్ కూర్చుని ఈ మేడం అట్లే చెప్తుందా, ఆ మేడం ఎట్లా చెప్తుందా. నార్మల్ టైంలో అడిగితే జెన్యున్ అనే ఫీలింగ్ వస్తుంది మాకు. ఫీజు అడిగినాడే అట్లా అడుగుతూ ఏమనిపిస్తా అంటే వీళ్ళు ఫీజు తప్పించుకోవడానికి ఈ మాట మాట్లాడుతున్నారనే ఒపీనియన్ వస్తుంది. ఇది సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కొంచెం మీ పిల్లల గురించి మీరు ఎక్కువ పట్టించుకోవాలి, మాకన్నా ఎక్కువ మీరే పట్టించుకోవాలి. ఈ మీటింగ్ ఓవరాల్ ఉద్దేశం అదొక్కటే. అండ్ ఇంకా ఇది మన స్కూల్ స్టార్టింగ్ లో కొట్టించిన పాంప్లెట్ లో ఎన్ని మాటలు మెంబర్స్ ఎన్ని చేస్తాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. మనం హైదరాబాద్ రూట్ లో పోదాం, మన ఆ రూట్ లో పోతలేదంటే ఇది పోదాం అనుకున్న ప్లాన్ ఇది. దీని ఉన్నాయి మరి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తామా చేయలేదా రివ్యూ చేసుకోవాలి కదా మా లోపల. సో సిబిఎస్ఈ ఓరియంటెడ్ కరికులం అని చెప్పింది. మేము వాడేది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిలబస్. మీరు ఎట్లా సెర్చ్ చేసుకుని ఎక్కడ సెర్చ్ చేసుకున్నా సిబిఎస్ఈ ఓరియంటెడ్ లోనే ఉంటుంది. మేము కూడా లో కాస్ట్ లో మాకు మార్జిన్ ఎక్కువ మిగిలే టెక్స్ట్ బుక్స్ తెప్పించచ్చు. కొన్ని చిన్న పబ్లికేషన్స్ ఉంటాయి, గుంటూరులో విజయవాడలో తయారయ్యే పబ్లికేషన్స్ ఉంటాయి. అది ఇట్లా చెప్తే మాకు కూడా డబ్బులు మిగులుతాయి, మీకు చూడడానికి వాడు త్వరగా చదువుతా అంటే అప్పుడు బాగా చదువుతుందనే ఫీలింగ్ క్రియేట్ అయింది. కానీ ఏమవుతుందంటే అది 6th క్లాస్ వేరే స్కూల్ మంచి స్టాండర్డ్ స్కూల్లో వేసినప్పుడు ఏమవుతా అంటే నార్మల్ బుక్స్ చదివిన అబ్బాయికి ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివిన అబ్బాయికి అక్కడ పోయే వరకు డిఫరెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది.
ఇప్పుడు మీద ఈ బుక్ లో డబల్ అయినోడు కూడా వేరే నార్మల్ టెక్స్ట్ బుక్ లో ఫేవర్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం టఫ్ ఉంటుంది. టీచర్లే కొన్నిసార్లు వెతుక్కొని చెప్పాల్సిన పరిస్థితి అంత టఫ్ ఉండే సిలబస్. దీనిలో డల్లర్ ఉన్నాడంటే వేరే టెక్స్ట్ బుక్స్ ఈజీగా చదవగలుగుతాం. సో మేము సిబిఎస్ఈ ఓరియంటెడ్ కరికులం అని చెప్పినాం. ఖచ్చితంగా సిబిఎస్ఈ ఓరియంటెడ్ కరికులం వాడుతున్నాం. స్పేసియస్ బిల్డింగ్ అని చెప్పినాం. ఈ సంవత్సరము తెల్లారు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్లు. డిసెంబర్ లో ఇంకో 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఉన్నది 140 మెంబర్స్, 3 ఫ్లోర్స్ అంటే చాలా ఎక్కువ. స్పేస్ పరంగా అయితే మనకి ఏ ఇబ్బంది లేదు. అంటే మేము ఇచ్చిన కమిట్మెంట్ మేము ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు ఏదో కూడా చెప్తున్నాం. హాఫ్ ఎకర్ ప్లే గ్రౌండ్ అని చెప్పిన మన స్కూల్ కి ఇక్కడ హాఫ్ ఎకర్ ప్లే గ్రౌండ్ ఉంది. కానీ ఆ ప్లే గ్రౌండ్ లో మేము క్లియర్ చేయించలేదు. ఎందుకు చేయించలేదంటే వీళ్ళకి బేసిక్స్ లేనప్పుడు, కరికులంలో కరెక్ట్ లేనప్పుడు ఎక్స్ట్రా కరికులం మీద ఫోకస్ చేస్తే ఈ స్కూల్ ఆటల తప్ప చదువుకు పనికి రాదనే పేరు వస్తుంది. నిజానికి మేము ఆటల మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని మాకు ఉంది కూడా, ఇప్పటికి కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఉంది. కానీ పిల్లలకు బేసిక్స్ లేవు. బేసిక్స్ లేనప్పుడు మీకు అల్లాదిష్టావు రోజు క్రికెట్ ఆడడం సార్, వాలీబాల్ ఆడడం సార్ అన్నాడు అనుకోండి, మీకు ఈ స్కూల్ ఒపీనియన్ ఉంటుంది. అందుకని ఆ గ్రౌండ్ ని క్లియర్ చేయించకుండా ఇక్కడ ఇంకో 3 గ్రౌండ్ ఉంటే అది తీసుకొని ఇక్కడ గ్రౌండ్ లో ఆడుతున్నాం. దానిలో కూడా కొన్ని ఎక్విప్మెంట్ ఇట్లా ఇంతకాలం చేయించలేదు. ఇక్కడ ఐడియా అవన్నీ కనబడుతున్నాయి కదా, అందులో కొన్ని స్వింగ్స్, స్లైడర్స్ అవి కూడా చేపిస్తున్నాం. అది కూడా ఫుల్ఫిల్ చేసేస్తాం. మోడల్ క్లాస్ రూమ్స్ అంటే కొంచెం కలర్ఫుల్గానే డిజైన్ చేసినాం. ఒక డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి. ఈ మంత్ లో నేను ఒక డిజిటల్ బోర్డు కంప్యూటర్ ల్యాబ్ ఒకటి సెట్ చేస్తాను. ఇంతకాలం ఎందుకు సెట్ చేయలేదంటే అన్నిటికీ రీజన్ ఒకటే, బేసిక్. మీ పిల్లవాడికి మీరు ఎప్పుడైనా బయట మీ బైక్ మీద తీసుకెళ్తాంటే రోడ్డు పైన కనబడే బోర్డులు చదివితే మీకు హ్యాపీ అనిపిస్తుంది తప్ప వారికి కంప్యూటర్ వచ్చి ఫోన్ ఆపరేట్ చేస్తానంటే ఎవ్వరు హ్యాపీ ఫీల్ కాదు. మినిమం రోడ్డు కనబడే బోర్డు కావాలి. రీడింగ్ రాని పిల్లలకు ఆటలు ఆడిపించిన వేస్తే, కంప్యూటర్ నేర్పించిన వేస్తే, ఏది నేర్పించిన వేస్తే, ఫస్ట్ ఫోకస్ అంతా రీడింగ్ మీద పెట్టాలనేది. రీడింగ్ రావాలి, మినిమం రీడింగ్ రావాలి, రీడింగ్ రైటింగ్. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కోఆపరేషన్ ఎట్లుందంటే, అక్కడ ఒక ఆయన కాలిగ్రఫీ అనే నచ్చిండు. ఆయన ఏంటంటే ఒక 200 రూపీస్కి రైటింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది క్యాలిగ్రాఫీ ఒక 3 hours సెమినార్ ఇచ్చి పిల్లలకు నేర్పించి ఒక టెక్స్ట్ కాపీ రైటింగ్ బుక్ కూడా ఇచ్చి వెళ్తాడు. అది కూడా వస్తే వీళ్ళు తీసుకోరు, టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారు. కాపీ రైటింగ్ బుక్స్ 200 పెట్టి ఎక్కడ ఉంది. ఇదంతా మేము ఇంప్లిమెంట్ చేద్దామంటే సొంత డబ్బులే పెట్టాలి. సొంత డబ్బులు పెడదామంటే ఫీజులు కట్టాలి. మీ డబ్బులు పెట్టుకోవాలంటే అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టాలి. మొన్న రోబోటిక్ వర్క్ షాప్ అని మనం ఒకటి 3 to 6 వాళ్ళకి ఇంట్రెస్టెడ్ వాళ్ళకి కండక్ట్ చేసాం రోబోటిక్ వర్క్ షాప్. అది జనరల్ గా బీటెక్ రేంజ్ లో మైక్రో ప్రాసెసర్ వారికి సంబంధించిన. కానీ చిన్నపిల్లలంతా ఈ కోడింగ్ గురించి నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒక ఏర్పాటు చేద్దాం. రోబోటిక్ సిస్టమ్స్ చేసేది అవన్నీ చూస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తా అని చెప్పి వెళ్తే ఎంతమంది ఇచ్చారు? మీరు 2 ఇచ్చారు. సో క్లాస్ మొత్తం ఇచ్చారు. 2 ఫీజు తీసుకుని 500 దానికి 500 మేము తీసుకుంటలేదు. రోబోటిక్ వాళ్ళు సెమినార్ ఇచ్చినందుకు ఆ కిట్ కలిసి తీసుకుంటున్నారు. 6 మెంబర్స్ కి 3000 అవుతుంది. 500 తీసుకురామంటే 2 తీసుకున్నారు. వాళ్ళని అడిగితే 2 కోసం మేము కండక్ట్ చేయాలి. కనీసం ఒక బ్యాచ్ ఉండాలి. అంటే 6 మెంబర్స్ ఉంటేనే కండక్ట్ చేస్తాం. రేపు ఏం చేస్తాం, ఆ 2 డబ్బులు కూడా రిజర్వ్ చేసి క్లోజ్ చేస్తాం. అంటే వీళ్ళు ఏదైనా కొత్తది ఇంప్లిమెంట్ చేద్దామంటే స్టూడెంట్ నుండి సపోర్ట్ అయిపోతే ఇంప్లిమెంటేషన్ ఏది చేయలేం కదా. అదొకటి. ల్యాబ్ అని చెప్పిన, ల్యాబ్ లైబ్రరీ అని చెప్పిన. ల్యాబ్ లైబ్రరీ అంటే మనకు ఇప్పుడు మన 7th వరకు పర్మిషన్ ఉంది కాబట్టి టాపిక్ మనకు అవసరం పడలేదు. నెక్స్ట్ ఇయర్ 10th పోతుంది, మళ్ళీ 10th గోల్ అవుతాయి కాబట్టి అప్పుడు ల్యాబ్ లైబ్రరీ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అప్పటిప్పుడు ఫీ స్ట్రక్చర్ అసలు స్ట్రక్చరే లేదు. మొత్తం స్ట్రక్చర్ లేకుండా ఎంత పడతామో తీసుకున్నాం, ఎంత తక్కువ అయితే కూడా తీసుకున్నాం కాబట్టి అది అసలు అవకాశం లేదు. ఎక్స్క్లూజివ్ ప్లే జోన్ అంటే ప్లే ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చినాం. ప్లే ఎక్విప్మెంట్ తీసుకొస్తే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే జాయిన్ చేయడం, ప్లే గ్రూప్ లో జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం రావడం లేదంటున్నారు. ప్లే గ్రూప్ అంటే కొత్త పిల్లలు 2 రోజులు మేము ఆటలు ఆడిపించిన తర్వాత అందరికీ ఏ ప్రకారం షిఫ్ట్ చేస్తుంది. వాళ్ళ షిఫ్ట్ చేస్తే బుక్స్ కొంటలేదు, ఆడిపిస్తున్నాము, ఏం వస్తలేదు అంటున్నారు. అయితే వీళ్ళు ఎంతో వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి. మా పిల్లల్ని సంవత్సరం ఆడిపించడానికి పంపించినాము, చదివించడానికి పంపిస్తున్నాము, బుక్స్ కొని పంపించాలి. ఆడిపించడానికి పంపిస్తే చదువు వస్తలేదని అడగకండి, ఓన్లీ ఆడుకొని తీసుకెళ్ళండి. క్లారిటీగా పేరెంట్స్ ఉండాలి. క్లారిటీగా బుక్స్ కొనకపోతే చదువు చెప్పడం కష్టం కదా. కెరియర్ ఓరియంటెడ్ కరికులం యాక్టివిటీస్ అని చెప్పాం. కెరియర్ ఓరియంటెడ్ అంటే మనం చూస్తే ఎక్స్ట్రా కరికులం ఉంటాయి కదా, గేమ్స్. ఎక్కువ కొన్ని గేమ్స్ అనమాట. క్రికెట్ ఇలాంటివి కాకుండా కొన్ని షూటింగ్ లాంటిది, ఆర్చరీ లాంటిది, ఇలాంటి కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఇవన్నిటికి కూడా మళ్ళీ ఒకటే రీజన్, మనకు బేసిక్స్ లేని పిల్లలు దొరికారు. బేసిక్స్ మంచిగా వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తాం. దీని ప్రకారం మేము
మొన్న SCA1 అయిపోయిన తర్వాత మేము ఒక 1 వీక్ ఏం చేస్తాం, సిలబస్ మొత్తం ఆపేసాం. సిలబస్ ఎప్పుడు ఆపేసి ఎవరికైతే అడిషన్ రాదు, అడిషన్, సబ్స్ట్రాక్షన్ అది క్లాస్ తో సంబంధం లేదు. 6th అయినా 4th అయినా పడ్డాయి. అడిషన్ రాని వాళ్ళకి అడిషన్, సబ్స్ట్రాక్షన్ రాని వాళ్ళకి ఏది రాని వాళ్ళకి కాదు. 6వ తరగతి చెప్తారు, 4 టైం ఎంత అవుతుంది అంటే పెద్ద మూడు ఇక్కడ చిన్న మూడు అక్కడ అని చెప్తారు. టైం చెప్పడానికి పిల్లలు మరి పేరెంట్స్ వల్ల కనీసం స్కూల్లో నేర్పలేదు కావచ్చు. మినిమం అది కూడా చెప్తుంటారు. టైం ఎంత డిజిటల్ క్లాస్ చూస్తున్నారు, ఆన్లైన్ క్లాసులు వాళ్ళు టైం ఎంత చెప్పలేని పరిస్థితులు ఉన్నారు పిల్లలు. చాలా అంటే చాలా ఉన్నారు పిల్లలు. ఎక్స్పీరియన్స్ సామాన్యులు ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరా ఉంది. మీ ఉండే రూమ్ లో మానిటరింగ్ ఉంది. ఇంకోటి పిల్లలు కొంతమంది కొడుకున్నారు, తింటున్నారు అని చెప్తారు. మీకు ఒక విషయం చెప్తారు ఇలాంటి, మీకు జనరల్ గా యూజర్ కన్సూమర్ డిఫరెన్స్ ఏంటి? యూజర్ కన్సూమర్ జనరల్ గా ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి. ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు మనం దాన్ని బయ్యర్ అంటే కన్సూమర్ కొన్నాము, దాన్ని యూజ్ చేయవచ్చు, వేరే వాళ్ళకి అనియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శారీ కొన్నారు అనుకోండి, అది కొన్నారు కాబట్టి మీరు బయ్యర్, ఈ బయ్యర్ ఇస్తున్నాం కాబట్టి ఆమె యూజర్ వేరే వాళ్ళు ఉంటూ బయ్యర్ వేరే వాళ్ళు ఉంటున్నారు. కొంచెం కూరగాయలు మనమే సోపు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ అనుకోండి, సోపును మనమే కొనుక్కొని మనమే వాడినాం అనుకోండి, ఇది బాగుంది బాగలేదనే క్లారిటీ మనమే అవుతాం. కానీ యూజర్ వేరే కన్సూమర్ వేరే అంటే మీరు శారీ కొన్న తర్వాత మీ వైపు ఇది బాగుంది అని చెప్పుకుంది, బాగలేదని చెప్పుకుంది. అంటే కన్సూమర్ వేరే యూజర్ వేరే. ఎక్కడ కానీ ఏ ప్రొడక్ట్ కానీ యూజర్ ఉంటారు, కన్సూమర్. కొన్నిసార్లు యూజర్ కన్సూమర్ ఒకరే ఉంటారు. స్కూల్ విషయానికి వచ్చేవారు మా ప్రొడక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, మా బయ్యర్ వాళ్ళు పేరెంట్స్, యూజర్ వాళ్ళు పిల్లలు. సో వైపు శారీ బాగుందా లేదా అని హస్బెండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉందా. ఎందుకంటే ఆమె పెద్దామే కాబట్టి ఆమె బాడీ గురించి అనుభవం ఉంది కాబట్టి ఆ శారీ ఎట్లుందని హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, నెక్స్ట్ టైం వాడని చెప్పగలుగుతుంది. కానీ మన యూజర్ వాళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి మన ప్రొడక్ట్ బాగుందా, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుందా బాగలేదా అని క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల మీరు ఏమనుకుంటుంటే బయ్యర్ మాకు బోనం అంటే స్కూల్ బాగాలేనట్టుంది ఏమనుకుంటుంది. నాకు ఒక టీచర్ మీద ఒక 2 ముగ్గురు కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే మా కూడా టీచర్ అంటే బాగా భయపడతాను, ఆ టీచర్ అంటే బాగా అది అని చెప్పిన తర్వాత మా పాప కూడా అదే క్లాస్ లో ఉంది. ఆ టీచర్లో మంచి నాలెడ్జ్ ఉంది, మంచి సబ్జెక్ట్ చెప్పుకుంటే అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంది. పిల్లలు మాత్రం ఆ టీచర్ వద్దా అని ఆ టీచర్ ఎందుకు అర్థం అంటున్నారంటే నేను తెలుసుకుంది ఏంటంటే మెల్ల అడుగుతుంది. ఆ టీచర్ రోజు సడన్ క్లాస్ టెస్ట్ పెడుతున్నారట, క్వశ్చన్లు నిలబడి రీడ్ చేయమంటారు. అంటే వాళ్ళకి నచ్చని పని చేసే వరకు టీచరే బాగాలేదని చెప్తుంది. నిజంగా బాగాలేదా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఆ టీచర్ బాగాలేదని చెప్పింది అనుకోండి, మీరు ఆ టీచర్ బాగాలేదట అని మీరు కూడా ఫిక్స్ అయిపోతారు. మీ యూజర్ మీకు అట్లా చెప్తాడు, ఆ యూజర్ నాలెడ్జ్ లేదు, ఎందుకంటే వాడు చిన్నపిల్లడు అని చెప్పింది పట్టుకొని ఆ టీచర్ బాగాలేదన్న టీచర్ బాగుందో లేదో, బాగాలేకపోతే మీరు ఎందుకు ఉంచుకుంటాం, జీతాలు ఇచ్చి పంపిస్తాం కదా, బాగుంది కాబట్టి ఉంచుకుంటాం. కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకో ఇన్సిడెంట్ ఉంది. టీచర్ నన్ను కొట్టింది అని చెప్తే ఇక్కడ చిన్న అది వచ్చింది. నిజంగానే కొట్టింది కావచ్చు మేము అనుకున్నాం. మా కెమెరా ఇల్లు వస్తే కొట్టిందంటే ఇలా వేడప్పుడు ఇట్లా అనుకుంటాం, ఇట్లా కొట్టింది అప్పుడు ఇక్కడైతే ఇక్కడ కొట్టింది వస్తే ఇక్కడ కొట్టుకొస్తుంది. దేని కొరకు పెన్నో దేని కొరకు తీసుకున్నప్పుడు ఇట్లా పంపితే బెంచ్ తాగింది. ఆ నాన్నకి ఎప్పుడైనా చెప్పిందంటే టీచర్ ఇది కొట్టిందని దీనిలాగా చూపెట్టింది. వాళ్ళకి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు. సో అంటే మీ పిల్లలు చెప్పేది అన్ని వాళ్ళకి తెలుసా పట్టాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పేది అన్ని కూడా నిజాలు రాదు. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ ఒక రకంగా అర్థమవుతుంది. టీచర్ కొడుకునే ఇద్దామని అనుకుంటారు, టీచర్ కొడుకుని ఇక్కడ అట్లా పిల్లలు చెప్పేది అన్ని కూడా నిజాలు కాదు. మీరు కూడా ఆలోచించండి, చూడండి టీచర్లు ఎట్లున్నారు, మీరు దాన్ని టెస్ట్ చేయాలి. టీచర్ 15 నిమిషాలు టీచర్ ఉంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళు అడగండి, ఇట్లనే మేడం అట్లనే టీచర్కు నాలెడ్జ్ ఉందా లేదా మీరు టెస్ట్ చేయాలి. అంతే తప్ప పిల్లలు చెప్పింది కొద్దిగా నమ్మకండి. అదొకటి. ఓకే, దీనిలో ఉన్నాయి మ్యాక్సిమం 90% చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా చేస్తాం. ఈ పక్కన ఖాళీ స్థలం కూడా లీజుకు తీసుకొని చాలా గార్డెన్ ప్లే ఏరియా అవి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు చేయలేదు ఈ సంవత్సరం అంటే మాకు పైన 2 ఫ్లోర్లు కట్టాలంటే మెటీరియల్ అంతా సప్లై చేయాలంటే ఇది ఖాళీగా ఉండాలి. అట్లయితే వస్తే మాకు పైకి మెటీరియల్స్ ఉంటాయి. ఇది ఇప్పుడే చేస్తాం అనుకోండి, మళ్ళీ ముందు నుండి కన్స్ట్రక్షన్ జరిగితే మన స్కూల్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేందుకు ఇంకా చాలా చేంజెస్ చేస్తాం. మేము ఈ సంవత్సరం డెవలప్ కావాలి, ఇంత సంవత్సరమే కావాలని మేము టార్గెట్ పెట్టుకోలేదు. ఇంత కాంపిటీషన్ ఏరియాలో కూడా స్కూల్ ఎందుకు పెట్టామంటే
ఇక్కడ ఉన్న మిగతా స్కూల్ కరస్పాండెంట్స్ ఓనర్స్ ఎవరు వాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళది మీకు తెలిసిన ఏజ్ అప్రాక్సిమేట్ వాళ్ళ ఏజ్ ఎంత 50 ఉంటారు. వేరే స్కూల్లో వాళ్ళంతా 50 ఉంటారు. వాళ్ళు 30 ట్రై చేసి 20 ఏళ్ళు ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని 50కి వచ్చే వరకు పెద్ద స్కూల్ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు యాక్టివ్ ఉంటారు, ఇంకొక 10 years మంచిగా యాక్టివ్గా పనిచేయగలరు. ఎవరైతే ఇప్పుడు నాకు స్కూల్ మీద దాడి జరిగింది, బస్సు మీద దాడి జరిగింది, కంప్లైంట్ జరిగింది, ఇవన్నీ అవుతుంది. ఇలాంటి దెబ్బలన్నీ తిరిగి వచ్చిన కాబట్టి మీకు దీని గురించి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఎంగేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఈ స్ట్రగుల్స్ అన్ని అనుభవించారు. ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎలా నడపాలో తెలుస్తుంది. కానీ వాళ్ళ పిల్లలు వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళు అతి సేవలో కూర్చుంటారు. వానికి కష్టాలని తెలియదు, ఏదైనా ప్రాబ్లమ్ ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలు తెలియదు. కొన్నిసార్లు పిల్లలు కూడా తెలియకాలంలో అయితే ఆ స్కూల్తో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. మ్యాక్సిమం టైమ్స్ తల్లిదండ్రులు బాగా కష్టపడి సంపాదిస్తే వీటికి కష్టాలు తెలవకుండా వచ్చిన వాళ్ళు కూర్చుంటే వాళ్ళు నడిపినంత ఎఫిషియెంట్ గా వీళ్ళు నడపరు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ కరస్పాండెంట్స్ చాలా మంది 50+. ఇంకో 10 years తర్వాత వాళ్ళ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. వాళ్ళ పిల్లలు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా కూడా వీళ్ళు నడిపినంత సమర్థవంతంగా వాళ్ళు నడపకపోవచ్చు. వీళ్ళు ఇప్పుడు ఎఫిషియన్సీ వాళ్ళంత ఎఫిషియెంట్ కాకపోవచ్చు. కానీ ఇంకో 10 ఏళ్ళలో మేము ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ మేము 10 ఏళ్ళ వరకు పెద్ద స్కూల్ అవుతాం అనుకున్నాం తప్ప ఈ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ నాకు ఇప్పుడు అచీవర్ వసంత వాళ్ళు ఇవన్నీ పోటీ అంటే పెద్ద స్కూల్ గొప్ప స్కూల్ మనది అన్ని స్కూల్ గొప్ప గొప్ప కాకుండా ఎందుకుంటే ఉంటాయి కదా. నేను అన్ని స్కూల్ గొప్ప అని చెప్తున్నాను. రేపు మాది కూడా గొప్పలు అవుతాయి. అవి కొలాబరేట్ అని చెప్తున్నాను. సిచ్యువేషన్స్ ఏదైనా జరగదు. నేను అడగాలంటే 10 ఏళ్ళలో మా స్కూల్ మంచిది కావాలని టార్గెట్ పెట్టుకున్నాం. దానికి ఏమేమి కావాలో మొదటి సంవత్సరం స్కూల్ ఫీజు కూడా అట్టు కూర్చున్నాం. ఎందుకంటే మాకు కొంచెం ఆ దాడులు జరగడం అడ్మిషన్లు అయితే రావాలి. నెక్స్ట్ ఇయర్ మాత్రం అలాంటి ఏమీ పెట్టుకోకండి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. మీ కోఆపరేషన్ ఒకటే కావాలి. కోఆపరేషన్ అన్ని విధాలు పేరెంట్ టీచర్ మీటింగ్లోకి రండి. మా మిస్టేక్స్ మాకు వెంటనే చెప్పండి. 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్లు చెప్పండి. ప్రిన్సిపల్ మేడం నాకు కలిసేటోళ్ళే చాలా మంది తక్కువ మంది కలుసు. ఒకవేళ అసలు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లమే కాదు. చాలా మంది పేరెంట్స్ ఆ మేడం తెలుగు అక్షరాలు అనుకుని కలవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లీష్ అక్షరాలు తెలుగు మనకి ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి. అలా ఏం లేదు, మాట్లాడండి, నాకు తెలుగు అర్థం అవుతుంది. లేకపోతే కరెంట్ ఉన్నాడు, కరెంట్ కాంపిటేటర్ గా వాడుకోండి. నాకు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, మాట్లాడటం ముఖ్యం తప్ప భాష ఏదైనా ప్రాబ్లం లేదు. ప్రిన్సిపల్ తో చెప్పాలనుకున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ నాకు చెప్తున్నారు ఆమెకు అర్థం అంటే మాకు ఇంగ్లీష్ రాదని కొంచెం కోర్స్ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో చెప్పండి, మేడం అర్థం అవుతుంది. లేదా వేరే టీచర్ తెలుగు ఇంగ్లీష్ ఎంఎస్ఆ టీచర్ ఉంటారు, ఆఫీస్ లో కరెంట్ ఉంటుంది, ఏమో మేడం ఉంటుంది. మీరు కలిసి ప్రిన్సిపాల్ కలవండి. ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా ఉంటే కలవడానికే పెట్టాం, కలుస్తలేదు. ఇప్పుడు మీటింగ్ అటెండ్ కావాలి. ఇంతకుముందు మీరు అనుకున్నప్పుడు ఒక పేరెంట్ వచ్చిండు, ఆయన జాబ్ చేస్తుంది, వెళ్తా అంటే నేను చెప్పి ఆయనతో వెళ్తే వెళ్ళాను సార్. మీరు లేకపోతే ఎప్పుడైనా ఫీల్ ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ క్లాస్ టీచర్ మధ్య కలుగుతారు. అంటే అలవాటు ఇప్పుడు మీటింగ్ రాని వాళ్ళు అందరూ బయట తీసుకోవాలి కదా, పిల్లలు చూడాలి కదా. ఏది లేదు, మీరు మీ పిల్లల గురించి మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఒక్కటే నేను చెప్పాలనుకుని ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక మెల్లమెల్ల నెక్స్ట్ ఇంకో ఎస్ఏ 2 తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇంకొక విషయం ఇదంతా బయట ఇది టీచర్స్ అంతా ప్రోగ్రెస్ కార్డ్స్ మీరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఇది ఒక ఫీడ్బ్యాక్ మీరు అన్ని తీసుకోండి. ఏం అవసరం లేదు. అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్, మేనేజ్మెంట్, అదర్స్ అని మీరు 5 కాలమ్స్ ఇచ్చిన 100 మార్క్స్ కి ఎంత మీకు మీ పిల్లలకు మీరు మార్క్స్ ఇస్తున్నాం కదా, మాకు మీరు మార్క్స్ వేయండి. 100కి ఎంతో కొంత మీరు మార్క్స్ వేయండి. మీరు నేమ్ రాయాల్సిన అవసరం లేదు, మార్క్స్ వేయాలి. ఏదైనా కామెంట్ సజెషన్ కానీ కంప్లైంట్ కానీ ఉంటే రాయండి. దాంట్లో అక్కడ ఒక బాక్స్ పెట్టిన సారాయి వచ్చిన ప్రతి బాక్స్ వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ లో వేసి వెళ్ళండి. ఓకే, అంటే ఖచ్చితంగా అందరూ రాయండి. ఎందుకంటే మనం మేము తెలుసుకొని మీరు మనం ఉపయోగం చేస్తారు. దీనివల్ల మేము తెలుసుకుంటేనే మీ పిల్లలు మేము బాగుపడితే బాగుపడేది ఎవరు? మీ పిల్లలే. మేము మమ్మల్ని ఇస్తే ఉంటే ఇబ్బంది అయ్యేది కూడా మీ పిల్లలే. మీరు ఏది చెప్పాలనుకున్నా నిర్మోహమాట చెప్పాలి. తిట్టాలనుకుంటే ఛార్జింగ్ పెట్టి ప్రిన్సిపల్ అన్నప్పుడు కూడా ఇచ్చాను. ఓకేనా, అది కూడా సిద్ధంగా. ఓకే రైట్, ఓపెన్ గా చెప్తున్నది. ఇది మీటింగ్ అంటే ఏదో నేను స్పీచ్ ఇచ్చి మీరు ఇల్లు వెళ్ళడం కాదు. మీరు కూడా మాట్లాడండి. మీ ఒపీనియన్స్ చెప్పకుండా చెప్పండి. కొంచెం అగ్రెసివ్ ఒపీనియన్స్ ఉంటే మాత్రం ట్యాబ్లెట్ తెచ్చి మాట్లాడండి. ఇక్కడ జనరల్ అయితే ఇక్కడ మాట్లాడండి. మాట్లాడుకోవాలి. And
నాకు నిజంగా ఏంటంటే చెప్పాడు బేసిక్ లేకుండానంటే మా బాబు ఆడలేదు చాలా బాగా చేశారు అంటే సపరేట్ చేశారు తీసుకున్నటువంటి బుక్స్ అంతకుముందు చదివినటువంటి బుక్స్ కంటే కొంచెం స్టాండర్డ్ ఉన్నాయి అని చెప్పేసి యాక్చువల్లీ మా బాబు మంచిగా చదివేది అంటే అవి నార్మల్ ఉన్నాయి కాబట్టి మనకి చదివేది ఇంటికి వెళ్తే సడన్ గా రీడింగ్ కావట్లేదు అంటే మేమే షాక్ అయ్యాము ఆయనకు నర్స్ అపోజిట్తో మ్యాథ్స్ కూడా బాగానే చేస్తారు నీకే అని చెప్పేసి సడన్గా ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు బట్టి పెట్టారు రెండవది ఏంటంటే వాళ్ళకు అందరికీ అందుతున్నటువంటి స్టాండర్డ్ బేసిక్స్ కొంచెం కొంచెం ప్రాంతం ఉన్నటువంటి దాన్ని మంచి చెప్పారు వల్ల ఇందాక నాకు ఏమన్నారంటే బేసిక్స్ సరిగా లేని వాళ్ళకు మేము వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఒకసారి వాళ్ళు మాట్లాడి చేస్తా ఉన్నారు సార్ మీరు పిలిచారు వాళ్ళకి సపరేట్ చేస్తా ఉన్నారు వాళ్ళకు ఎలా మనం తీసుకెళ్ళా ఉంటున్నారు అంటే మొత్తం అంటే బేసిక్స్ అదొకటి ఇంకొకటి ఏంటంటే స్పెషల్ క్లాస్ పెట్టారు స్పెషల్ క్లాస్ అని చెప్పేసి ఇది కొంచెం చదువు వాళ్ళకి రీడింగ్ కానీ వాళ్ళకు కొంతమంది బట్టి పట్టే వాళ్ళకు స్పెషల్గా పెట్టేసి 1 month 2 months పికప్ చేస్తాను సంతోషపడతాను ఇంకోటి ఏంటంటే ఈ 1 month లా నేను చాలా చేంజెస్ చూసాను మా వాళ్ళకి మేడం కూడా అప్పుడు అడుగుతూ ఉన్నాను ఈ 1 month లో కూడా కొంచెం ఏంటంటే వాడికి సాధించినట్టుగా మనం గ్రూప్ అంటే వెళ్తా ఉంటే కోర్సు చదవాలి అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ నాకు బాగా మేము వెళ్తా ఉంటే అడుగుతా ఉంటే అక్కడ ముందు ఇది చదివితే వేరే విషయానికి షిఫ్ట్ అయ్యేవాడు మా బాబు పాప ఏదైతే చదువుతా ఉంటుంది ఆ పోటీగా కావాలి చెప్పేసరికి అవును పట్టించుకోకపోతే మన పిల్లలు మనం పట్టించుకోలేదు అనుకోండి వాడు అలానే పెద్ద ఉంటే మనమే బాధపడదు అని చెప్పేసి నేను అలానే చదివిస్తా ఉండేవాడిని ఇప్పటికీ 1 month నిజంగా బాబు చదువుతా ఉంది నాకు చాలా సంతోషం ఉంటుంది కొన్నిసార్లు ఏమంటే నేను అవసరం నేను ఏమన్నా అంటే ఒక మాట ఏంటంటే మేడం మా దగ్గరికి అయితే పిల్లలు మీ దగ్గరే మా అంటే 5 రూపాయలు ఏదో వాళ్ళకి స్నాక్స్ అని చేసి పెడితే వాళ్ళు రాసుకుంటూ పడుకుంటూ ఎలా చేస్తున్నారు మీతోనే ఉంటుంది ఎక్కువ సేపు సమయం మీతోనే ఎక్కువ సమయం గడిపేది మీతోనే వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్ని గమనించేది సో వాళ్ళు లోపల ఉంటే మీరు మాకు చెప్పినప్పుడు మేము దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో అట్లా నేను మా బాబు చేసినప్పుడు నేను కేర్ తీసుకోవడం వల్ల చాలా వరకు మేడం కూడా మళ్ళీ చెప్పారు అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయినాను మేడం చెప్పాను కానీ మేము కూడా చూసాను వేరియేషన్ అప్పటికి చదువులే కాకుండా ఏంటంటే స్కూల్ నాకు చాలా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్ మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ చాలా డిసిప్లిన్ గా నేను చెప్తా ఉన్నాను కనుక ఇంకా స్పెషల్ క్లాస్ అన్నారు కదా అట్లా మీకు రాని వాళ్ళకి వాళ్ళు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా స్కూల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది పట్టించుకోవట్లేదు బాధపడుతున్నారు కానీ అసలు చెప్పేదే మార్కెట్ అని చెప్పేసి పేరెంట్స్ గా మేము దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారు కదా అంటే కొంచెం బేసిక్స్ అన్నమాట వాళ్ళు ఇస్తే ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు 36 మెంబర్స్కి కొంతమంది పేరెంట్స్ చదివిన తర్వాత మేము ఇద్దరు మేడంని అలర్ట్ చేసి 36 మెంబర్స్కి క్లాస్లో సంబంధం లేకుండా రోజు సాయంత్రం 4:30 to 5:30 4:30 to 5:30 వరకు రోజు 20 సౌండ్స్ అల్ఫాబెట్ రావాలి అల్ఫాబెట్ మరి ఏ క్లాస్ అన్నా కానీ అలా నేర్పడానికి ప్లాన్ చేసి తర్వాత ఏమైందంటే దాంట్లో మెథాడిక్ అంటే ఈ 36లో ఎక్కువ బస్సులో వచ్చేవాళ్ళు వాళ్ళకి మేము చలికాలం స్టార్ట్ అయింది. చలికాలం అంతకుముందు తెలంగాణ కూడా చీకటి కానీ ఇప్పుడు 5కే చీకటి అవుతుంది. సో అప్పుడు ఏమంటాం ఆ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. కంటిన్యూ చేద్దామని ఏమవుతుందంటే బస్సు ఆగినాం అనుకోండి ఆ బస్సులో
కొంతమందికి బేసిక్స్ లేవు, వీళ్ళ కోసం వాళ్ళను ఆపలేము ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఫస్ట్ వెళ్ళే వాళ్ళని పంపించి ఈ 36 లో 15 to 20 మెంబర్స్ ఏం చేస్తున్నాం, స్పెషల్ క్లాసెస్ పెట్టినా కూడా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ ఫస్ట్ వెళ్ళే వాళ్ళు అలాగే వాళ్ళు పక్కన పడేసి ఏం చేస్తాం చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయిన తర్వాత సిలబస్ ఆపేసి లాస్ట్ లో వల్లే ఈ బేసిక్స్ నేర్పించడం అని చెప్పి పెట్టిన కొంతవరకు ట్రై చేస్తున్నాం. కానీ పిల్లలు ఎట్లా అంటే సిలబస్ చెప్పకపోతే రెగ్యులర్ ఏంటంటే క్లాస్ చెప్పకపోతే రిలాక్స్ చేయాలి, హోంవర్క్ చేయలేదు అని రిలాక్స్ అవుతుంది. ఈ వారం 10 రోజులు దానికి హోంవర్క్ ఉండలేదు, ఎందుకంటే మేము ఇవ్వడం లేదు కదా, అలా రిలాక్స్ అవుతున్నారు. అయితే చాలా మంది ట్యూషన్స్ పంపిస్తున్నారు, పంపించారు కానీ 2 నిమిషాలు ఎలా పంపిస్తున్నారంటే హోంవర్క్ చేసి పంపిస్తున్నారు. ట్యూషన్ ఇక్కడ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ట్యూషన్ కూడా చేయించి పంపిస్తుంది. అలాంటి ట్యూషన్ కాకుండా బేసిక్ పిల్లలకి మేము ఇక్కడ పాఠాలు చెప్తున్నాము, లెసన్ చెప్తున్నాం కదా, అక్కడ ఏబీసీ రాని వాడికి ఏబీసీ, వర్క్ రాని వాడికి కొంచెం మీరు కూడా ట్యూషన్ పంపించే ద్వారా ఈ హోంవర్క్ గురించి కాకుండా ఆ బేసిక్స్ నేర్పించే ట్యూషన్స్ ఒకటి పంపించండి. మేము ఇప్పుడు సిలబస్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది కదా, సిలబస్ ఆపితే మళ్ళీ ఎస్ఏ గవర్నమెంట్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తుంది. ఎస్ఏ ఈ రోజు నడవాలంటే ఆ రోజు పెట్టాలి, పెట్టకుండా సిలబస్ ఆపడం అనుకోండి, సిలబస్ రాకపోతే మళ్ళీ లీవ్ ఆఫీస్ సో మళ్ళీ మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాం. జనవరి తర్వాత మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి బేసిక్ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు రిజిస్టర్ క్లాసులు, లేని వాళ్ళకు మళ్ళీ ఏబీసీలు 1 to 3 మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక 1 week సిలబస్ ఆపినాం, మళ్ళీ సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత మళ్ళీ కొంత సిలబస్ ఆపేసి బేసిక్ ఏది ఇయర్ అయ్యే వరకు ప్రతి వారికి మినిమం ఇంగ్లీష్ పేపర్ అన్నా చిన్న పడుతుంది, పెద్ద పెద్దవి కాదు. ఈఎస్సీ దాని కూడా చదవరాని పిల్లలు, ఐఎస్ ఇల్లు చదవరాని పిల్లలు, ఐఎస్ చిన్న చదవరాని 5th class 6th class బయట నాలెడ్జ్ ఉంది పిల్లలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 6th class అబ్బాయి కంప్యూటర్లో కరెంట్ చెప్పే కంప్యూటర్లో యూజ్ ఆఫ్ స్కానర్ అని అడిగింది. యూజ్ ఆఫ్ స్కానర్ యొక్క ఉపయోగాలు ఏమో అడిగింది. కంప్యూటర్లో స్కానర్ అంటే మన ప్రింటింగ్ స్కానర్ ఉంటుంది, ల్యాబ్ స్కానర్ ఉంటుంది. యూజ్ ఆఫ్ స్కానర్ అడిగితే వాడు ఏం రాసిండు, మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా వెజిటేబుల్స్ అంటే ఏమైనా తీసుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే స్కాన్ చేస్తే మన దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గరికి వెళ్తే అట్లా స్కాన్ యూజ్ చేస్తామని చెప్తుంది. బయట జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువ అవుతుంది. అది పిల్లల దగ్గర. ఇంకో మాట్లాడండి, సజెషన్స్ ఇవ్వండి. నేర్చుకొని మ్యాథ్స్ చేయగలుగుతాం. ఓన్లీ మ్యాథ్స్ చేస్తారా లేకపోతే మెజర్స్ ఒక మెజర్స్ చెప్తున్నా కానీ అనుకూలమైన బెటర్ అనిపించేది చెప్తున్నాను. అది రిలీజ్ కూడా ఎందుకంటే నేను రిలీజ్ చేయాలి టైం సరిపోతుంది చెప్పి మాకంటే వాళ్ళకి కూడా మా పాప వస్తుంది హోంవర్క్ అక్కడ కొంచెం బాగా అన్ని పర్వాలేదు. టీచర్స్ కూడా గ్రాఫిక్ వర్క్స్ అని వాళ్ళు నేర్చుకున్నైతే చాలా మోసం చేస్తున్నారు. అధికారులు పడలేరు, ఎగ్జామ్స్ పట్టి పండించడము, నేర్పించడము, ఎగ్జామ్ పెట్టడము, ఇంకేమైనా టీచర్స్ రాస్తే మన పేరెంట్స్ చెప్పడానికి మేనేజ్ చేసి మార్క్స్ ఏం చేస్తారు. అన్ని కడిగి పట్టాలైనా అక్కడ ఏం చేస్తారని ఇక్కడ ఏం చేస్తున్నారు అదే చెప్తున్నా. మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. నేను వాళ్ళకు రాష్ట్రాల వరకు మార్క్స్ వేయాలి, ఏం చేయాలని మేము రావడం ఉండదు. డాక్టర్ చేస్తే కదా అది ముట్టిగా నమ్మేస్తారు. వాళ్ళకు రాష్ట్రాల వరకు మార్క్స్ వేయాలి, కాకపోతే పర్ఫెక్ట్ ఉన్నారు. సజెషన్స్ ఉంటే మీరు మేడం ఉంటే డైరీలో రాయండి. టీచర్ తర్వాత డైరీలో కూడా
తెలుగులో ఇంగ్లీష్లో ఇలాంటి రాయండి. ఒకవేళ రాష్ట్రంలో దానికి ఓకే నోటెడ్ అని మా టీచర్లు రిప్లై ఇవ్వాలి. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే డైరెక్టర్ ఏం చేస్తున్నారని కౌంట్ చేయాలి. పిల్లలు పెట్టించండి ఎవరో పెట్టించండి అని చెప్పి రాయండి. అది మా టీచర్ చూపించాలనుకోండి చెప్పండి. ఎందుకంటే ప్రతి చూడలేదు కదా మీరు అది చెప్పాలి. పేరెంట్స్ హ్యాపీ చేయడం చాలా ఈజీ. చదివిన తర్వాత ఫుట్బాల్ చేసేస్తూ ఉంటుంది. స్కూల్ కనకాడికి వెళ్ళి మా అబ్బాయి మంచిగా అవుతున్నారు అనుకుంది. కానీ మా ఫ్రెండ్ మా చెప్పే వాళ్ళు అదే కష్టాలు ఎంత మరి ఇక్కడ మార్క్స్ వేసి అంటే ఖచ్చితంగా మార్క్స్ వేసుకున్నాం తప్ప దాని మార్క్స్ చేయడం లేదు. అదే పెట్టు అట్లా అష్ట మార్క్స్ వేసుకున్నాం తప్ప ఎక్కువ మార్క్స్ వేసి సాటిస్ఫై చేసే